నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో రాశి ఫలితాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. జూన్ రాశికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. ప్రతి రాశి వారు ఖచ్చితంగా వాచ్ చేయండి. వాళ్ళ రాశి ఫలితాలు చూసుకొని వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకుంటే చాలా బావుంటుంది. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఈ వీడియో ద్వారా సింహరాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది? మంత్‌లో ఎలాంటి పనులు చేయాలి? ఏవి స్కిప్ చేయొచ్చు? అలాగే పరిహారాలు ఏమిటి? విషయాలన్నీ చెప్తారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మేడం. నమస్కారం. సో సింహరాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి? మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి సింహరాశి వాళ్ళకి. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది. ఎందుకంటే 10వ ఇంట్లో మనకి జూపిటరు, అలాగే ఏంటంటే సన్, మనకి అన్ని వీనస్ అన్ని ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో ఉన్నారు. తర్వాత మారుతున్నారు అనమాట. మనకి 11th లోకి వస్తున్నారు. సో 2 ట్రాన్సిట్ సన్ ఎస్పెషల్లీ అంటే ఈ రాశికి అధిపతి 10వ ఇంట్లో ఉన్న 11వ ఇంట్లో ఉన్న చాలా బాగుంటుంది. ప్రాస్పెక్ట్స్, కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే కెరియర్ గురించి మాట్లాడడం కానీ లేకపోతే ఇంకా ముందుకు సాగడానికి మిగతా వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కెరియర్ విషయంలో బాగుంటే తర్వాత మనం ఫ్రూట్ ఎంజాయ్ చేస్తాం. లాభమే కదా, లాభస్థానంలో ఉంటున్నారు. అలాగే మనం చూసామంటే మన పార్ట్నర్స్, ఎస్పెషల్లీ మనం మాట్లాడుకునేది ఏంటంటే బిజినెస్ పార్ట్నర్స్కి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అండ్ ఏంటంటే ఇప్పుడు దాంపత్య జీవితం కూడా మన పార్ట్నర్స్ కింద తీసుకుంటాం. వాళ్ళకి 7వ ఇంట్లో శని ఉన్నారు కనుక, మూల త్రికోణంలో ఉన్నారు కనుక వాళ్ళకి బాగుంటుంది, కానీ కొన్ని అడ్డంగాలు వస్తూ ఉంటాయని చెప్పాలన్నమాట. ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్, అందుకనే మెన్షన్ చేస్తాం. సో వాళ్ళు కొన్ని పార్ట్నర్స్ విడిచిపెట్టి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఏంటి, పార్ట్నర్షిప్ బిజినెస్లో. అలాగే దాంపత్య జీవితంలో ఏంటంటే అది కూడా అనుకూలత పరిస్థితి ఉంటుంది, కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని ఎడబాట్లు తప్పవు ఈ నెల అని చెప్పాలి. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇంకా తప్పవు అని చెప్పాలని. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు దాంపత్య జీవితంలో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది తప్పక ఫేస్ చేస్తారు. అలాగే పిల్లలు ఇప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకా అవ్వట్లేదు పిల్లలు అనుకుంటారు కదా, కొంతకాలం పెళ్ళైన వాళ్ళందరూ తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది జరుగుతుంది. కానీ మన సెకండ్ కేతు వచ్చేసారు, 8th రాహు ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మనకి హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవ్వడం అండ్ ఆల్సో కొన్ని ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కొన్ని అడ్డంగాలు రావడం అనేది కనిపిస్తూ ఉందన్నమాట. పాలిటిషియన్స్ మాత్రం చాలా బాగుంటుంది, పట్టింది బంగారం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కెరియర్ అనేది తప్పక బాగుంటుంది. ఫైనాన్షియల్ ఇది కూడా స్టెబిలిటీ అనేది, ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే దూరపు దేశం వెళ్ళాలి అంటే, ఏ విషయం మీదైనా ఒకళ్ళని వెళ్ళి మీట్ అవ్వాలి అని వెళ్ళాలంటే తప్పక వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫారిన్ టచ్ కెరియర్లో రావడం అనేది ఈ కాలంలో సహజమే, కానీ అంటే దాంట్లో గ్రోత్ ఉంది కనుక తప్పక బయట దేశాల వాళ్ళు కూడా మనకి వచ్చి సహకరిస్తారు అని చెప్పాలన్నమాట. అది ఎలా అయినా అవ్వచ్చు, ఫోన్ ద్వారా అవ్వచ్చు, ఇంకో ద్వారా అవ్వచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న కన్సల్టెంట్స్ కానీ లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే అని చెప్పాలన్నమాట. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువ అవుతుంది. ఈగో క్లాషెస్ అనేది మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్, మనకి సన్ అంటేనే అంతే కదా, లియో అంటే మనం ఇప్పటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. సో పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది మంచిది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంది అన్నప్పుడు ఇంకొంచెం ఏంటంటే మనం బాగున్నాం అనే కాంప్లసెన్సీ కూడా వస్తుంది కనుక తప్పక కొంచెం పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి, తప్పక పెట్టాలి. అందుకనే చెప్తున్నాను, తప్పక పెడితే మంచిది వీళ్ళకి. అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువల్గా కూడా వీళ్ళకి గ్రోత్ అనేది కనిపిస్తోంది అనమాట. ఎలా మిరాక్యులస్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి, సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం అనుకోని దానికన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెల. బాగుంటుంది అనే చెప్పాలి. ఫైనాన్షియల్ కెరియర్ విషయం, ఇంటర్పర్సనల్ విషయంలో కొంచెం జాగ్రత్త. అలాగే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ ఇలాంటివి కొత్తగా పెట్టద్దు, కొంచెం ఉన్నదే కాపాడుకుంటూ రావాలి. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోను. సో అది కొంచెం కాపాడుకుంటూ రావాలి. హెల్త్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్ అవుతుంది, ఎస్పెషలీ అందుకనే డయట్ మన కొంచెం అంటే పర్సనల్ డెవలప్మెంట్, యోగా ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయం చదువుకుంటే, ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అని చెప్తున్నాం కనుక
సో ఆదిత్య హృదయం చదువుకోవడం ఎవ్రీ సండే, లేకపోతే వినడం కూడా మంచిదే అన్నమాట. సూర్య నమస్కారాలు కూడా చేసుకోవచ్చు. అవి మన ఇష్టం, మన ఓపికను బట్టి. అలాగే ఏంటంటే మనకి సెవెంత్ మనకి పార్ట్నర్ కూడా వెరీ ఇంపార్టెంట్ కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఇంకా మంచిది. అలాగే మనం ఏంటంటే దానం ఇవ్వడం, అన్నదానం ఇవ్వడం ఎవ్రీ సండే. వృద్ధాశ్రమంకైనా సరే, మనకి ఎవరు లేని వాళ్ళకి కానీ, బయట ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వడం అనేది, ఇప్పుడు బయట ఉంటూ ఉంటారు, మంచితో వండి పెడితే మంచిది. ఎస్పెషల్లీ చపాతీ ఏదైనా తీయది స్వీట్ కానీ, వీటితో చేసింది కానీ ఇవ్వడం అనేది మంచిదన్నమాట. ఇదంతా కొంచెం గ్రహాలు శాంతించి మంచి పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది ఏంటంటే వ్యక్తిగత జాతకం పట్టే మనం చెప్పగలం ఎగ్జాక్ట్గా కావాలంటే. సో అది పరిశీలించుకుంటే ఇంకా కరెక్ట్గా చెప్పచ్చు అనమాట. వాళ్ళకి బాగుంటుంది. అంటే ఒక పాత్ అనేది మన ఈజీ కదా చెప్పడం. అలాగే జాతి రత్నాలు ఇవ్వాలన్నా, రెమెడియల్ మెషర్స్ ఇవ్వాలన్నా వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా సాగుతుంది అని చూసినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది మనకి. రైట్. సో సింహరాశి వారికి అదండి, మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మేడం చెప్పినట్టుగా వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. దానివల్ల వచ్చే ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో, అంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అవి అద్భుతంగా ఉంటాయి. ఒకసారి మనం నమ్మి ఖచ్చితంగా ఈ జాతకాలని పరిశీలించుకుంటే 100% వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోయే ఛాన్సెస్ ఎంతో మంది చూసాం. సో మీరు కనుక డాక్టర్ ఆర్బి సుధ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, జాతకాల్ని పరిశీలించుకోవచ్చు. ఇక తదుపరి రాస్తూ మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్తే.